ఇది యుద్ధ దినములు. ముందుకు వెళ్తున్న వారు కావాలి, వెనక్కి వెళ్ళేవారు అక్కర్లేదు. అనేక మంది నా దేవునికి అక్కరలేదు, కానీ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ అయి ఉండాలి. సైనికులు ఎవడును యుద్ధమునకు వెళ్ళినప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవలనని జీవన వ్యాపారములో చిక్కుకొనడు. He will not be engaged in his own personal affairs when he goes in war. యుద్ధముకు వెళుతున్నటువంటి ఏ వ్యక్తియు ఆమె చెప్పట్లేదు, ఒక 55 సెంటీమీటర్ టీవీ తీసుకుని వెళ్దాం, అక్కడ పెట్టి మన ఐపీఎల్ మ్యాచ్ చూద్దామని, నెట్వర్క్ ఉన్న ఏరియా అయితే వెళ్దాం అని ఏ సైనికుడు చెప్పడు. సైనికునికి ఒక్కటే ఉద్దేశం ఉండదు. ఆ ఉద్దేశం ఏం తెలుసా? కమాండర్ చెప్పిన మాటకి నేను లోబడాలి. వాట్ ఇన్స్ట్రక్షన్ ఈస్ బీన్ గివన్ టు మీ, ఐ షుడ్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ ఇట్. నా దేశ భక్తి కలిగిన వ్యక్తి నేను కనుక దేశమును నేను కాపాడాలి, దేశము కొరకు యుద్ధం చేయాలి. అతడు యుద్ధం చేస్తున్న దేశం అతనికి సొంతముగా దొరకదు. ఆ యుద్ధములో మేబీ అతడు చనిపోవచ్చు. అతడు చనిపోయిన తర్వాత అతని ఇంటి వారికి మాత్రం ఏదో ఒక పథకమో, ఏదో ఒక అవార్డో, ఏదో ఒక రివార్డో వారు ఇవ్వవచ్చును, కానీ అది అతనికి దొరకదు. కానీ పరిశుద్ధ బైబిల్ చెప్తున్నటువంటి సైనికులు ఉన్నారండి. ఆ సైనికులు పోరాడుతున్న దేశం వారికి సొంతమై ఉన్నటువంటి నిత్య రాజ్యం. పోరాడి మరణం వరించినటువంటి వ్యక్తి కొరకు వేరొకరు రివార్డు పొందటానికి రారండి. ఆ మరణం వరించినటువంటి వ్యక్తిని మరణం లేని మహిమ శరీరంతో తిరిగి లేపి నీది కిరీటం ధరింప చేస్తున్న ఒక నాదుడు ఉన్నారని, ఒక మహారాజు ఉన్నారని, ఒక సైన్యములకు అధిపతి ఉన్నారని నిశ్చయత ఉన్నవారు ఉంటే వారు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టి అది స్థాపింప చేయండి. నా నాదుని కొరకు, నా నిత్య రాజ్యము కొరకు మరణం వరించినా సరే మహిమలో నీది కిరీటధారి అయి నేనైనా ముఖాముఖిగా చూస్తాను. అజాగ్రత్తగా అలసటతో ఎంజాయ్ చేసుకుని ఉండిన దినములు ఆగిపోయింది. యుద్ధం మొదలైంది.